ఆంధ్రప్రదేశ్లో గడిచిన 2 రోజులుగా చాలా తీవ్రమైన వేడి వార్తలను మనం చూస్తూ వస్తున్నాం. ఒకదాని వెనుక మరొకటి, అంటే సంచలనం అనుకునే లోపే మరో సంచలనం అవుతూ ఏకంగా ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులపై అటాక్స్ జరుగుతున్న విధానం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా బోల్డ్గా, చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు, రియాక్ట్ అయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని అరెస్టు చేయడం, మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లడం, కోర్టు 14 రోజుల రిమాండ్ ఇవ్వడం లాంటి అంశాలు నిన్న రాత్రి చోటు చేసుకున్నాయి. అయితే ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించబడ్డారు. అక్కడే 14 రోజుల రిమాండ్ అయితే ఉంటుంది. ఇక ప్రజాస్వామ్యంలో మీరు చేసిన ఈ తప్పుడు ఆరోపణలు తప్పు అని ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబులు, అంటే ఎన్డీడీబీ అలాగే ఎన్డీఆర్ఐ నిర్ధారణ చేసిన తర్వాత కూడా మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక అంబటి రాంబాబు గారిని అలాగే జోగి రమేష్ ఇళ్లపై ఇప్పుడు నిప్పులు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం, చంద్రబాబు నాయుడు గారు అది మీ భ్రమే అంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు పైశాచిక ఆనందం, ఇదంతా భ్రమే, ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి అంటూ చంద్రబాబు నాయుడు గారికి ఘాటైన రిప్లై ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ఒకవైపున అంబటి రాంబాబు గారికి సంబంధించిన ఎపిసోడు, ఆయన అరెస్ట్ చేసిన కథ అలా నడుస్తూ ఉండగానే ఏకంగా జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు. జోగి రమేష్ ఇల్లుపై దాడి చేశారు. ఇంత దారుణంగా అంటే నిప్పులు పెట్టే కార్యక్రమం ఎక్కడి నుంచి వచ్చింది? అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు, జంగిల్ రాజ్కు ప్రతీక అంటూ జగన్ చాలా సీరియస్ అయ్యారు. కానీ ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి చంద్రబాబు గారు మీ సర్కారును దహించవేయక మానదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగానే హెచ్చరించారు. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసే ప్రజాగ్రహ జ్వలాలు మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనం చేసి బూడిద చెయ్యక మానదు, గుర్తుపెట్టుకోండి అంటూ చంద్రబాబుకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో హింసా జలాలను రేపేచిక కాలక తప్పదు, అరాచక ఆటవిక పాలన అంతం కాక తప్పదు, మీరు సృష్టించిన ఈ జంగిల్ రాజ్ భూస్థాపితం కాక తప్పదు, చరిత్ర చెప్పే సత్యం ఇదే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేశపూరితంగా వాళ్ళ వ్యక్తులపై దాడులు, అరెస్టులు, భయభ్రాంతులకు గురి చేస్తూ పోతున్న విధానం పట్ల తనకు అసహనం కలిగించిందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. తప్పుడు సాంప్రదాయాన్ని సృష్టించవద్దని పదే పదే చెబుతున్నప్పటికీ అలాంటి సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూ ఏకంగా ఇళ్లపై దాడులు, అది కూడా మాజీ మంత్రుల సంబంధించిన ఇళ్లపై దాడులు చేసే కార్యక్రమం ఇది కరెక్టేనా? పోలీసులు వాళ్లకు తెలుగుదేశం పార్టీకి సొత్తుగా మారి తెలుగుదేశం పార్టీ బాసులు చెప్పే విధానాలకి జై కొడుతూ పోతున్న వీళ్ళ అహంకారం దహనమయ్యే పరిస్థితి త్వరలోనే ఉంటుంది. ఈరోజు మీరు ఒక ఇంటికి పెట్టిన నిప్పు మీ ప్రభుత్వానికి పూర్తిగా దహనం చేసే వరకు అది ఆగదు, ఆ బూడిద చెయ్యక మానదు, గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకిచ్చే విలువను పక్కన పెట్టి కేవలం హింసను పెంచుతున్నారని, ఇలాంటి పెంచే ఈ హింసే రేపొద్దున మీకు శాపంగా నిలుస్తుందని, ఏదేమైనా అధికారం అనే అహంతో మీరు ముందుకెళ్తున్న విధానం చూస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు గాయపడ్డ వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని, అంబటి రాంబాబు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారని, 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, తద్వారా 14 రోజుల లోపే ఏదైనా మరి బెయిల్ వస్తుందా, లేదంటే 14 రోజుల తర్వాత ఆయన బయటకు వస్తాడన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈరోజు అంబటి రాంబాబు గారిని కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు సిద్ధమవుతున్నారు. మరి వీళ్ళకి కనీసం వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందా, అడ్డుకుంటారా పోలీసులు అనేది కూడా కొద్దిసేపట్లో తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అంటే ఒక వ్యక్తి చేసిన తప్పును పట్టుకొని ఆ తప్పును, అంటే ఆ వ్యక్తి చేయాల్సిన తప్పుకు గల కారణం ఏంటి? ఆయనను చంపేదందుకు, ఆయన మర్డర్ చేసేందుకు కర్రలతో పోలీసుల ప్రమేయంతో వస్తే తప్పు లేదట. ఆయన్ను బండబూతులు తీరుతున్న మహిళ వీడియో చూస్తే తప్పు లేదట. పైకి మానవ పుట్టుకలో ఎవరికైనా మనిషి అనేవాడికి రోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి అంత నీచమైన మాటలు తీరుతుంటే ఆ వ్యక్తి పైన పెట్టలేదు కేసు, కానీ ఇప్పుడు రియాక్ట్ అయిన వ్యక్తి మీద పెట్టే కేసు, అది కూడా రియాక్ట్ అయిన వ్యక్తి కూడా అది తప్పు అని గుర్తించి క్షమాపణలు కూడా కోరాడు మీడియా ముఖంగా.
అనుకోకుండా ఒక మాట అటు నోరు జారాను, అలా జారగా అలా అలా అనాల్సి ఉండాల్సిన పరిస్థితి కాదు ఈ వయసులో, కానీ నన్ను ఘోరంగా కర్రలతో కొట్టేదానికి వచ్చారు కాబట్టి అంబటి రాంబాబు అలా రియాక్ట్ అయ్యానని కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎంత దారుణంగా మాట్లాడతారో అనేది గతం వీడియోలు కూడా ఈరోజు చక్కర్లు కొడుతున్నాయి. చాలా దారుణాతి దారుణంగా ఏకంగా పోలీసులను అయితే అచ్చెన్నాయుడు ఓ సభలో పోలీసులను ఎంత దారుణంగా ఏం చేయడానికి డాష్ తినడానికి వచ్చారా అని కూడా అనేశాడు. అంటే ఈ రకంగా వాళ్ళు ఏది చేసినా కరెక్ట్, కానీ ఇతరులు మాత్రం ఏది చేసినా తప్పు అనే సంస్కృతి కరెక్ట్ అయితే కాదు. అన్యాయపు చర్యలు ఎప్పుడు అన్యాయపు రిజల్టే ఇస్తాయి. అల్టిమేట్గా ఈరోజు పెట్టిన ఈ ఆటలు, ఈ ఆటవిక చేష్టలు అల్టిమేట్గా ఇవి రేపొద్దున చెట్టై నిలుస్తాయి అనడంలో సందేహమే లేదు.